తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో కూడిన బలమైన ఉపరితల గాలులు వీస్తాయని హెచ్చరించింది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే మొత్తం అంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయనేటువంటిదైతే ఇటు వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇవాళ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఇదే నేపథ్యంలో అంటే 2 రోజుల పాటు ఉపరితల ఆవర్తనం ఉన్నటువంటి నేపథ్యంలో 2 రోజుల పాటు ఉండొచ్చు, లేదంటే ఇవి మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అంటే మొత్తం 4 రోజుల పాటు వరుసగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో సహా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా కొన్ని అంటే మొత్తంగా 21 జిల్లాల వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. హైదరాబాద్ కి మాత్రం సాధారణ వర్షం నుంచి ఓ మోస్తరు వర్షం వరకు ఈ 2 రోజుల పాటు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ తెలిపింది. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం వరంగల్, హన్మకొండ, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలకు భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఇటు పూర్తి స్థాయిలో ఇటు కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలకు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాలకైతే కొంత భారీ వర్షం ఉంటుంది అన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్టుగానే మనం చెప్పాలి. ఇక గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో 21 జిల్లాలకైతే మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇదే పరిస్థితి అయితే మాత్రం మరో 2 రోజులు కొనసాగబోతుంది. ఇంకా ఇది ఒకవేళ పెరగటానికి కూడా అవకాశం ఉంది అన్నట్లుగా అంటే మరొక 4 రోజుల పాటు కూడా ఇదే విధంగానే ఇదే తరహాలో వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లు కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.